జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. సార్ ఒకటి పులివెందుల్లో ఫస్ట్ టైం గెలవడం, కానీ అవతల ఇప్పుడు వైసీపీ ఏమంటుందంటే ఇది పూర్తిగా రిగ్గింగ్, మేము ఎన్నికను ఆల్మోస్ట్ మొన్న రీపోలింగ్ కూడా బహిష్కరించాం, ఇది పూర్తిగా అప్రజాస్వామిక పద్ధతుల్లో జరిగిన ఎలక్షన్, దీని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు వాళ్ళు. సార్ మొట్టమొదటిగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు అనే ఆయనకు ఒక స్టాండ్ ఉండదు సార్. ఎందుకంటే 2019లో ఇప్పుడు వాడుతున్న ఈవీఎంల మీదే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు సార్. ఒకసారి గమనించాలి, ఇది ఎందుకు చెప్తున్నా, ఉదాహరణగా చెప్తున్నా. 2019లో ఈవీఎంల మీద గెలిచాడు, 24కు వచ్చేలకు ఈవీఎంలు ట్యాంపరింగ్, ఈవీఎంలు మంచివి కాదంటాడు. ఇదే పోలీస్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు పనిచేసింది. ఆయన ఎన్నికలంతా ఇదే పోలీస్ వ్యవస్థ పనిచేస్తే ఆ రోజు మంచి వాళ్ళు, ఈ రోజు సెంట్రల్ ఫోర్సెస్ వచ్చి ఇక్కడ ఎలక్షన్ చేయాలంటాడు. అంటే దీని అర్థం ఏముంది సార్? ఎలక్షన్ కమిషన్ మీద, రాజ్యాంగం మీద, అలాగే ముఖ్యంగా ప్రజల మీద ఆయనకు విశ్వాసం లేదు సార్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఏడుపు ఏడుస్తున్నారే, ఈ రోజు కేవలం 2 మండలాలంటే ఓన్లీ 35,000 ఓటర్లకు మాత్రమే ఎలక్షన్ జరిగింది సార్. ఇప్పుడు ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం అంతా లోకల్ బాడీ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్స్ అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, సర్పంచ్లు అయితేనేమి ఆల్మోస్ట్ 3.5 కోటి మందికి ఎవరైతే రాష్ట్ర ప్రజలు ఉన్నారో వాళ్లకు ఓటు హక్కు వినియోగించుకోకుండా, స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించుకోకుండా ఏకగ్రీవాలు చేసుకొని జైళ్లలో పెట్టి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు నామినేషన్ కు రానికుండా చిత్రహింసలు పెట్టి ఆ రోజు ఏకగ్రీవాలు చేసుకున్నారు. అప్పుడు ఎక్కడ పోయింది సార్ ఈ బుద్ధి? ఇప్పుడు మీరు సరే మీరు నామినేషన్ వేయించారు, బట్ వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్స్ వెళ్ళనివ్వలేదు, తర్వాత అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇవన్నీ చేయకుండా మీరు గెలిచుంటే బాగుండేది కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇది అసలు గెలిపే కాదు, మా ఓటర్లు ఓటే వేయనివ్వలేదు, జమ్మల మడుగు నుంచి ఓటర్లను తీసుకొచ్చారు, అసలు వాళ్ళు పులివెందుల లోకల్ ఓటర్సే కాదంటారు. సార్ వన్ థింగ్ నేను చెప్పదలుచుకున్నాను సార్. కాయిన్ కు ఒక సైడే చెప్తున్నారండి వాళ్ళు, కాయిన్ కు ఒక సైడ్ మాటలే. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు సాక్షి పేపరో లేకపోతే సాక్షి టీవీనో కాదు సార్ చెప్పాల్సింది ఇతను ఓటరా కాదా అని, ఇతను ఏజెంట్ కాదా, ఇతను జమ్మలమడుగు వాడా, ఇతను కడపవాడా, ఇతను రాయచోటి వాడా అని చెప్పాల్సింది సాక్షి టీవీ, సాక్షి పేపర్ కాదు సార్. ఇది చెప్పవలసింది ఎన్నికల కమిషన్. అక్కడ పర్యవేక్షకులు ఉన్నారు, ఒక అథారిటీ ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ ద్వారా నియమించబడిన వాళ్ళు, పోలింగ్ ఆఫీసర్స్, వాళ్ళు చెప్పాలి వీళ్ళు ఓటర్లు కాదని. కేవలం ఆయన టీవీనో ఆయన పేపర్ చెప్పేసి దానిలో. మరి ఎన్నికల కమిషన్ 2 చోట్ల ఎందుకు రీపోలింగ్ పెట్టింది ఒకవేళ ఎటువంటి అవకతవకలు జరగకపోతే? సార్ అంతా పెట్టలేదు కదా సార్. సరే మేము ఒప్పుకుంటాము, అంతా పెట్టలేదు కదండి, అవకతవకలు జరిగినాయి. ఆ జరిగిన 2 పోలింగ్ స్టేషన్స్ లోనే పెట్టింది. అక్కడ ఏదైతే గవర్నమెంట్ స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరుపుతామని చెప్పారు, జరిపారు. అక్కడ కూడా మాకు మెజార్టీ వచ్చింది కదా సార్. ఓకే, వాళ్ళు బాయ్కాట్ చేసేవన్నారు, రీపోలింగ్ బాయ్కాట్ చేసామని చెప్తున్నారు సార్. ఇప్పుడు ఒక సామెత ఉంది సార్, కింద పడి ఓడినా నాదే పై చేయి అంటాడు, పైన పడినా నాదే చేయి అంటాడు ఆయన. ఈ రోజు ఎందుకు సార్ ఇంత గగ్గోలు నాకు అర్థం కావడం లేదు. 164 స్థానాలు గెలుచుకున్నాం మేము, కేవలం 11 స్థానాలకు మీరు ఆ రోజు రిస్ట్రిక్ట్ అయ్యారు. ఈ రోజు మీ స్థాయి ఎక్కడి నుంచి ఎంపీ ఎమ్మెల్యే స్థానాల కాడి నుంచి జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాల కాడికి పడిపోయారు. ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజల యొక్క విశ్వాసం పొందకపోతే రేపు గ్రామ స్థాయిలో సర్పంచ్ ఎంపీటీసీల్లో కూడా మీరు పోటీ చేసినా కూడా ప్రజల ద్వారా తిరస్కరింపబడతారనే దానికి మంచి ఉదాహరణ సార్ ఇది. అయితే ఇప్పుడు ఇక్కడ ఒకటి, మీరు ఆ రోజు అవినాష్ రెడ్డిని బయటకు వెళ్ళనిచ్చి లేకపోతే క్యాండిడేట్ కూడా ఓటే లేకపోయారు అంటారు కదా పులివెందులలో జెడ్పీటీసీ క్యాండిడేట్. సార్ ఒక చిన్న విషయం సార్, గవర్నమెంట్, పోలీస్ వ్యవస్థ, అలాగే ఎలక్షన్ కమిషన్ క్యాండిడేట్ కు ఖచ్చితంగా గన్మెన్ ఇచ్చింటారు సార్. క్యాండిడేట్ కు ప్రొటెక్షన్ ఇచ్చింటారు, పాస్ ఇచ్చింటారు, వెహికల్ ఇచ్చింటారు, అన్ని ఇచ్చింటారు సార్. అది ఊరికైనా జనాల్లో కంటి తుడుపుగా చెప్పుకునేదానికి క్యాండిడేట్ కూడా వచ్చి ఓటేయలేదే తప్పక ఎక్కడ క్యాండిడేట్ కు రిస్ట్రిక్షన్ చేయలేదు సార్. ఒంటిమిట్టలో క్యాండిడేట్ వచ్చి ఓటేసినప్పుడు ఇక్కడ ఏదైతే పులివెందులు ఎందుకు వచ్చేయకూడదు సార్ క్యాండిడేట్? వేయనివ్వలేదు అసలు లోపల దాకా. తర్వాత లాస్ట్ లో వెళ్లి పోలీసులు మీరు ఓటేయండి అన్నారు, మొదలు అసలు బయటికే రానివ్వలేదు పోలింగ్ సెంటర్ లోకే అంటున్నారు. అసలు ఆయన చెప్పలేదు సార్, నేను చెప్తున్నా సార్, దిస్ ఇస్ వన్ సైడ్ ఆఫ్ ఎ కాయిన్. వాళ్ళు చెప్తున్నవి ఇవన్నీ
మాకు ఎంతసేపు ఏంటంటే అది మేము చేసింది కరెక్ట్, ప్రజలకు మేము ఓడిపోతామని తెలుసండి. ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలు ఏవైతే ఇచ్చామో దానితో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనేది వాళ్ళకి బాగా తెలుసు. ఇప్పుడు ఓడిపోయేటప్పుడు ఎవరెవరి మీద బురద జల్లాలి కాబట్టి ఎలక్షన్ కమిషన్ మీద, పోలీసుల మీద, అలాగే టోటల్ వ్యవస్థ మీదే బురద జల్లుతా ఉన్నారు. ఓకే ఓకే సార్, ఇప్పుడు ఈ మొత్తం ఎన్నికల ప్రాసెస్ లో వాళ్ళు ఏమంటారంటే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద దాడి జరిగింది, ఇంకా చాలా దాడులు జరిగాయి మా వాళ్ళ మీద, అటాక్స్, ఇదంతా కూడా కరెక్ట్ గా జరగలేదు ప్రాసెస్ అంటున్నారు. సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఎలక్షన్ పీరియడ్ అనేది ఒక 10 days ఉంది కదండి. ఆ రోజు నుంచి నిన్న ఈ రోజు కౌంటింగ్ ముగిసే వరకు నామినేషన్ల పర్వంలో 11 నామినేషన్లు పడ్డాయి సార్, పులివెందులలో, ఒంటిమిట్టలో. నిజంగా ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రం అంతా మా చేతుల్లోనే వ్యవస్థ ఉందని చెప్పి ఆయన చెప్తున్నాడు కదా, అధికార దుర్వినియోగం అని. నిజంగా మేము గట్టిగా అక్కడ యాక్ట్ చేసింటే 11 నామినేషన్లు ఎట్టబడతాయి సార్ అక్కడ. మీరు ప్రచారం ఏ విధంగా చేయగలుగుతారు సార్? అంటే నామినేషన్ల వరకు బాగానే ఉంది, నామినేషన్లు పడ్డ తర్వాత నుంచే ప్రాబ్లం స్టార్ట్ అయింది అంటున్నారు. వాళ్ళేమో నేను ఒప్పుకుంటా మీరు అన్నదానిలో, వాళ్ళేమో నామినేషన్ వేయనివ్వలేదు, మీరు వేసిన తర్వాత మీ గేమ్ షురు చేశారన్న కదా ఇక్కడ పాయింట్. వాళ్ళ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు వైఎస్ఆర్సీపీ హయాంలో నిష్పక్షపాతంగా జరగలేదు. కుప్పంలో వాళ్ళు ఇదే ప్రయత్నం చేశారు, కుప్పంలో గెలిచి అక్కడ ఏమంటారు లోకల్ బాడీస్ లో వైసీపీ మెజారిటీ వచ్చినట్టు చూపించింది. కానీ ఏమైంది, మళ్ళా చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోతారని ప్రచారం చేస్తే 45,000 మెజారిటీతో గెలిచారు. సో ఇప్పుడు మీరు ఈ లోకల్ బాడీస్ లో మీరు ఈ విధంగా చేసినంత మాత్రాన అదే ఫలితం ఎట్లా వస్తుంది? పైగా చెప్పండి సార్, ఇది ముమ్మాటికి ఇది రాంగ్ సార్. ఈ టిట్ ఫార్ టాట్ అనేది ఎక్కడా లేదండి. ఇప్పుడు కాదండి, మేము నిజంగా చేయదలుచుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి కదండి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ ఎలక్షన్స్. అప్పుడు ఒక గుంపుగా జరిగేటప్పుడే చేయొచ్చు కదా సార్. ఈ రోజు ఈ 2 స్థానాల కోసం ఎందుకు చేస్తాము? ఓకే సార్, ఇది ఏం లేదు సార్, ఆడలేక అదేదో అంటారు సామెత, ఆ టైప్ అయిపోయినారు సార్. మరి చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు మీరు ఎలక్షన్. సార్ ఒక విషయం మీకు చెప్తాను చూడండి సార్. మా నాయకత్వం ఎలాగుంటుందంటే, చంద్రబాబు నాయుడు గారు సిస్టమ్, పార్టీ స్ట్రక్చర్ ఎట్లుంటుందంటే, మెంబర్షిప్ డ్రైవ్ అనేది కూడా తీసుకుంటాం సార్. మెంబర్షిప్ చేయాలంటే అంతకు ముందు జరిగిన ఎంపీటీసీ బై ఎలక్షన్స్ వాటిని సీరియస్ గా తీసుకోలేదు. ఓన్లీ పులివెందుల, ఇప్పుడు ఇక్కడ ఒంటిమిట్ట జెడ్పీటీసీని మాత్రం చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. అంతకుముందు వాళ్ళేమో మేము గెలిచాం, ఈ బై ఎలక్షన్స్ లో, లోకల్ బాడీ బై ఎలక్షన్స్ లో వైసీపీ ఘన విజయాన్ని వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడేమో మీరు చాలా సీరియస్ గా తీసుకున్నారు. మీరు మంత్రిగా మీరుండి మొత్తం పర్యవేక్షించారు స్వయంగా. ఇంకో మంత్రి సవితమ్మను కూడా అక్కడే పెట్టారు. సార్ నేను ఒకటి క్లారిఫై చేస్తాను సార్, చిన్న విషయం. యాక్చువల్ గా ఏం సార్, ఎలక్షన్ అంటే మనకు ఎంపీ ఎలక్షన్ అంటే పెద్దది, సర్పంచ్ ఎలక్షన్ అంటే చిన్నది కాదు కదా సార్. ఇప్పుడు మేము ఎమ్మెల్యేలు, ఎంపీలు కావచ్చు, మా కింద స్థాయిలో సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎవరైతే నాయకులు ఉంటారో, దే ఆర్ ఆల్సో సర్వింగ్ ద పీపుల్. వాళ్ళకు కూడా కంటెస్ట్ చేయాలని ఉంటుంది. రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ పెట్టేటప్పుడు కంటెస్ట్ చేస్తాం సార్. అంటే పెద్ద ఎలక్షన్, చిన్న ఎలక్షన్ అని కాదు, చేయడం జరిగింది, కంటెస్ట్ అయితే చేశాం. ఇంకా మినిస్టర్ల విషయానికి వచ్చినప్పుడు మేము ఇదే ప్రాంతానికి చెందిన వాళ్ళం సార్. ఇక్కడ చిన్న సొసైటీ ఎలక్షన్ వచ్చినా, నీటి సంఘాల ఎలక్షన్ వచ్చినా, స్కూల్ ఎలక్షన్స్ వచ్చినా, ఏదొచ్చినా కూడా ఇది ఒక సిస్టమ్ లో ఒక భాగమే సార్. ఎలక్షన్స్ లో మేము పట్టుదలతో పనిచేయడం అనేది మా పార్టీ స్ట్రక్చర్ లోనే ఉంది. ఓకే, సో చెప్పండి సార్. ఇప్పుడు అయితే మెజారిటీ కొంచెం వాళ్ళకి, మీకు 6,000 ఓట్లు వచ్చాయి, వాళ్ళకి 600 ఓట్లు కూడా రాలేదు. 90% ఓట్స్, 80-90% ఓట్స్ నమ్మశక్యంగా లేదు అంటున్నారు సార్. ఒకటే చెప్తున్నా, రిజల్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అబ్సల్యూట్ మెజార్టీతో మంచి స్థానాలతో 2019లో ఆయన ఎన్నికైనప్పుడు 2024లో 11 ఎట్లొచ్చినాయి సార్? మాకు 164 ఎట్లొచ్చినాయి సార్? ఆ విధంగానే ఈ రోజు మాకు 6,000 రావడంలో ఏం తప్పు సార్? మొన్న విజిబుల్ జగన్మోహన్ రెడ్డి సరే ఆయన 40% వచ్చినా మీకు 56% ఓట్లు, 17% డిఫరెన్స్. అప్పుడు మీరు ఓడిపోయినప్పుడు కూడా 9%, 10% డిఫరెన్స్. బట్ ఇక్కడ 90% ఓట్స్ వచ్చాయి మీకు.
10% జగన్ సొంత ఊర్లో 10% ఓట్స్ జగన్ కు వచ్చేంత బ్యాడ్ సిచ్యువేషన్ ఉందా? సొంత ఊరు కదా. నేను ఒకటే చెప్తున్నా సార్, ఇది ప్రజా తీర్పు. ఎవరు ప్రజా తీర్పును అపహాస్యం చేయకూడదు. మేము ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన ఎంత నమ్మకం ఉందో, జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబంలో జరుగుతున్న ఇష్యూస్ అయితేనే, వాళ్ళ చెల్లెలదైతేనే, బాబాయిదైతేనే మాకు కలిసి వచ్చాయి సార్. యాక్చువల్ గా ఒక పులివెందల రాజకీయం ఒక క్రైమ్ స్టోరీ లాగా జరుగుతా ఉంది సార్. ప్రజలు అసహించుకుంటున్నారు. ఏంది జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయికి దిగజారిపోయాడా? ఆ రోజు పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో దాన్ని కప్పిపుచ్చుకోవడం జరిగిందే తప్పక, ఇప్పుడు ఈ రోజు వస్తున్న మీడియాలో కథనాలు అయితేనేం, వాళ్ళ షర్మిల గారు చేస్తున్న కామెంట్స్ అయితేనేం, అలాగే వివేకానంద రెడ్డి గారి డాక్టర్ చెప్తున్న పరిణామాలను బట్టి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పైన విశ్వాసం పోయింది. జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేకే, అలాగే మా మీద నమ్మకం ఉండబట్టే ఇన్ని ఓట్లకు ఇంత మెజార్టీ. నో డౌట్, నేను అనేది జగన్ ఇమేజ్ కడపలో పడిపోయింది. అది దానికి మొన్న ప్రత్యక్ష సాక్ష్యం. ఎందుకంటే కడపలో వైసీపీకి వచ్చినాయి అంత కంచుకోటలో మూడే కదా, మూడే గెలిచారు కాబట్టి ఈ సిచ్యువేషన్ ఉంది. బట్ ఇవాళ 90% ఓట్స్ టీడీపీకి పోల్ కావడం, వాళ్ళకి 10% పోల్ కావడం, దీన్ని బట్టి ఎలక్షన్ ఏ విధంగా జరిగిందో అర్థం చేసుకోండి అని వైసీపీ అంటున్నారు. సార్ నేను దీనికి కూడా ఎగ్జాంపుల్ చెప్తాను కదా సార్. ఇప్పుడు మా లోకేష్ బాబు గారు 2019లో ఓటమి పాలు అయ్యారు. మొన్న 90,000 మెజార్టీ వచ్చింది కదా సార్. 90,000 వచ్చినా 90% ఓట్స్ రాలే కదా, 65%. ఇప్పుడు ఒక చిన్న విషయం సార్, ప్రజా తీర్పు, ప్రజల తీర్పు మేము గౌరవిస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఏదైతే పులివెందులలో, ఒంటిమిట్టలో జరిగిన ఎలక్షన్లలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్లో లేకపోతే ఆయన అనుకూలమైన మీడియాలో రాతలు తప్పక ఇక్కడ చాలా సంతోషంగా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు సార్. ఎన్నో సంవత్సరాల తర్వాత ఓటు హక్కు వినియోగించుకునే దానికి ఒక అవకాశం వచ్చింది అని చెప్పి ఎంతో సంతోషంగా మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగిందే తప్పక, ఆ ఓట్ల శాతాల విషయంలోకి వస్తే తక్కువ ఎక్కువలు అనేది పక్కన పెడితే పూర్తిగా తెలుగుదేశం పైన నమ్మకం, జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకత, ఈ రెండు స్పష్టంగా కనబడుతున్నాయండి. ఇప్పుడు ఈ లెక్కన మరి జగన్ కూడా ఓడిపోవాలి నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో. వైనాట్ కుప్పం అని ఆయన అన్నారు, మీరు వైనాట్ పులివెందుల అంటారు, అంతేనా సార్? కుప్పం పులివెందుల నీ ముందే చెప్పాను, ఇది టిట్ ఫర్ టాట్ కాదు. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళకే పరాభవం పాలైనారు. జగన్మోహన్ ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు పరాభవం పాలైనారు కానీ వైఎస్ ఫ్యామిలీకి మాత్రం ఓటమి లేదు కడపలో, పులివెందులో ఇంతవరకు. సార్ అట్లా ఏమి ఎవరికైనా సార్, మన తన్నేవాడు అంటే ఇంతవరకు నేను చెప్తున్నా 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో వైఎస్ కుటుంబానికి ఓటమి లేదు కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ. నాకు తెలిసి 1996లో ఒక్కసారి రాజశేఖర రెడ్డి ఒక 4,000 ఓట్లతో గెలిచారు అంతే పార్లమెంట్. అదొక్కటే. అంటే ఈ స్పాన్ లో లేకపోవచ్చు, నెక్స్ట్ 5 years లో ఉండకూడదని ఏం లేదు కదా. అంటే 29లో జగన్ కూడా ఓడిపోతారు పులివెందుల్లో. చెప్పలేం సార్, మేము జగన్ కట్టు 170 స్థానాలు గెలుస్తాము, లేకుంటే నా పటం పెట్టుకోండి 20 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి అని మేము ఎక్కడ చెప్పడం లేదు సార్. మేము ఒక మా పందా శాంతియుత మార్గంలో అభివృద్ధి లక్ష్యంగా మా ముఖ్యమంత్రిగా ముందుకెళ్తున్నారు. రేపు తప్పకుండా ప్రజలు మీరు చేసే మంచిని బట్టే మాకు ఓట్ల శాతం గానీ సీట్ల శాతం గానీ పెరుగుతుందని ఆశాభావంతో పనిచేస్తున్నాం. ఓకే, సో సాధ్యమే అంటే ఇప్పుడు పులివెందులకు సంబంధించి జగన్ చాలా డెవలప్ చేశారు. కడప జిల్లాకే ఎక్కువ నిధులు కేటాయించారు, పులివెందులకు ఎక్కువ కేటాయించారు అంటారు కదా, మరి అయినా సరే ప్రజలు ఎందుకు కూడా ఇచ్చారు జగన్ ని? సార్ నేను దీని మీద ఒకటి క్లారిటీగా చెప్తాను సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ చేసినారంటే, మేము 2019లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు సార్, ఏ స్కీమ్ ఇవ్వలేదు, ఏం డెవలప్మెంట్ చేయలేదు సార్. అంటే నేనంటే ఓన్లీ పులివెందుల విషయంలో జగన్ గానీ వైఎస్ కుటుంబం గానీ చాలా డెవలప్మెంట్ చేశారని చెప్తారు కదా. పులివెందుల మోడల్, పులివెందులకే మొత్తం నిధులు, కడప జిల్లాకే మొత్తం నిధులు, ఇట్లా అందరు రాస్తూ ఉంటారు, అందరు చెప్తూ ఉంటారు. సో డెవలప్మెంట్ జరగలేదా? మిమ్మల్ని గెలిపించడానికి కారణం ఏం కనిపించింది ఇప్పుడు పులివెందుల ప్రజలకు? ఓన్లీ వివేకానంద రెడ్డి హత్య కేసు అదొకటే పాయింట్, ఇంకేమైనా ఉన్నాయి ఇష్యూస్? సార్ మొట్టమొదటగా ఈ 14 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు, అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 సంవత్సరాలు జరిగిన సంఘటనలు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా కష్టాలు పాలయ్యారు, పులివెందుల ప్రాంతంలో కూడా చాలా మంది అణచబడ్డారండి. ఇప్పుడు మంచి బ్రీతింగ్ పీరియడ్ వచ్చింది జనాలకు, వాళ్ళకి స్వేచ్ఛ వాతావరణం వచ్చింది.
ఇప్పుడన్నా మనం మనకు ఏదైతే ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ ఒక మార్గం కల్పిస్తా ఉంది, మన ఓటు హక్కు వినియోగించుకుందాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు కావాలి, రేపు మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, నాకు రాజధాని ఉండాలి, పోలవరం ఉండాలి అనే ఈ మన కడపకు ఒక ఉక్కు పరిశ్రమ తెస్తానని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పి ఏం తేలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ఉక్కు అని చెప్పి కడపకు తీసుకొని వస్తామని మన మహానాడులో చెప్పడము, అలాగే SEZలు తీసుకొని రావడం రాయలసీమ ప్రాంతానికి, బిడ్డల భవిష్యత్తు కోసం డిఎస్సి మెగా డిఎస్సి పెట్టడము, రేపు ఫ్రీ బస్ ఇస్తున్నాము, గతంలో 3 సిలిండర్లు, తల్లికి వందనం అని 65 లక్షల మందికి ఇవ్వడము. ఇంతకంటే ఏం కావాలి సార్ మాకు 6,000 మెజార్టీ రావడానికి? ఓకే 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 మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. రాంప్రసాద్ రెడ్డి గారు, తులసిరెడ్డి గారు జాయిన్ అయ్యారు.